క్రీస్తు యేసు యొక్క మనస్సు మనలో ఉంది అంటే అర్థం ఏంటో తెలుసు, ఆయన మనలో ఉంటాడని అర్థం. మనమైతే క్రీస్తు మనస్సు గలవారం అన్నాడు కొరింథీ సంఘస్థులకి. అయ్యలారా ఎంత బాగుంటుంది. మనం ఏం చేద్దాం, సగమేమో అటు సగం ఇటు. కొంత ప్రవర్తనలోనేమో దేవుని అధికారానికి లోబడతాం, కొంత ప్రవర్తనలోనేమో మన సొంతానికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనం ఎంత సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకున్నామో, ఎంత సంపూర్ణంగా ఆయన మనల్ని ఆక్రమించగలడో. అమ్మా కాస్త నిద్ర లేండమ్మా, ఎవరు నిద్రపోవట్లేదుగా. ఆ తెల్లవారుజాము చల్లటి గాలి మళ్ళీ ఉన్నట్టన్నా పరలోకయానం చేస్తారేమో దర్శనాల్లో అని. మనం ఏ స్థాయిలో దేవునికి అప్పగించుకుంటామో ఆ స్థాయిలోనే మన ప్రవర్తన, మన వివేచన ఆధారపడి ఉంటుంది తమ్ముడు. మనం ఏ స్థాయిలో తండ్రికి సంపూర్ణంగా సమర్పించుకుంటామో ఆ స్థాయిలోనే మన ఆత్మీయ అభివృద్ధి ఉంటుంది, మన వివేచన శక్తి పనిచేసిద్ది. ఒకవేళ పరిపూర్ణంగా సమస్త ప్రవర్తన యందు దేవుని అధికారానికి మనల్ని మనం కానీ అప్పగించుకోగలిగితే, నేను కాదు నా యందు క్రీస్తే నివాసం చేయాలి, నేను కాదు క్రీస్తే అని ఎవరైతే సజీవ యాగంగా సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకుంటారో వాళ్ళు తయారవుతారు. వాళ్ళకి ఎవరికి బోధించాల్సిన అవసరం లేదు. నీకేదో ఇక ఆత్మీయ నాయకుడు ఉపదేశం చేస్తే అంతవరకే. ఇక బయట సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఇక ఎవ్వడు కూడా వారికి బోధించే పరిస్థితి ఉండదు. అందరికీ ఇతడే బోధకుడు అవుతాడు, ఈమె బోధకురాలు అవుతుంది.